హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి డిజైన్ ఆఫ్ ఆర్సీసీ చిమ్నీస్ పార్ట్ 3. సో దీనికి సంబంధించిన గివెన్ డేటా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్టర్నల్ డయామీటర్స్ ఇచ్చాడు, టాప్ అండ్ బాటమ్. సో టాప్ ఒక ఎక్స్టర్నల్ డయామీటర్, బాటమ్ ఒక ఎక్స్టర్నల్ డయామీటర్ ఉంటే అది ఆబ్వియస్లీ చిమ్నీ విత్ ఇంక్లినేషన్ అని చెప్పేసి మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాకా మనము ఈవెన్ సైజ్డ్ అంటే ఒక విధంగా యూనిఫామ్ వితౌట్ ఇంక్లినేషన్ టైప్ ఆఫ్ చిమ్నీ మనం చూసుకున్నాము. బట్ ఇక్కడ మనం ఫిగర్ అబ్జర్వ్ చేస్తే మనకు ఎటువంటి టైప్ ఆఫ్ చిమ్నీ కనిపిస్తుంది. సమ్ ఇంక్లినేషన్ దాంట్లో ఉంది, సమ్ స్లాంటింగ్ అనేది దాంట్లో ఉంది కదా. సో రెండు సైడ్స్ వాల్స్ చూస్తుంటే అది బ్రిక్ సైడ్ స్లాంటింగ్గా బెండ్ అయి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో ఇంక్లినేషన్ బేసికల్లీ అది ఎలా వచ్చిందంటే టాప్ ఒక డయామీటర్, బాటమ్ ఒక డయామీటర్ ఉంటుంది అనమాట. సో మనకు క్వశ్చన్లో బాటమ్ డయామీటర్ ఒకటి ఇచ్చాడు, టాప్ డయామీటర్ ఒకటి ఇచ్చాడు. దాని ద్వారా మనకు ఈ విధంగా చిమ్నీ ఉంటుందని చెప్పేసి మనం ఇలాగే అర్థం చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు షెల్ థిక్నెస్ ఇచ్చాడు, ఇక్కడ విజిబుల్గా లేదు బట్ నేను చెప్తున్నాను. షెల్ థిక్నెస్ వచ్చేసి టాప్ దగ్గర 200 mm అండ్ అదేవిధంగా బాటమ్ దగ్గర 400 mm అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నేను ఇప్పుడు దాకా ఏమేమి ఇచ్చాయో ఇంకోసారి చెప్తున్నా చూడండి, రెడ్డింగ్తో డ్రా చేస్తున్నాను. సో ఎక్స్టర్నల్ డయామీటర్ ఒకటి ఇచ్చాడు, దట్ ఈజ్ 4.8 మీటర్. సో ఎక్స్టర్నల్ బాటమ్ డయామీటర్, అదేవిధంగా ఎక్స్టర్నల్ టాప్ డయామీటర్ 4 మీటర్. ఓకేనా. అదేవిధంగా షెల్ థిక్నెస్ ఓకేనా, టాప్ దగ్గర ఎంత అంట 200 mm అండ్ బాటమ్ దగ్గర ఎంత 400 mm. ఓకే. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా 200 mm ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా 400 mm ఉంటుంది. షెల్ థిక్నెస్ అంటే వాటి యొక్క ఆ కాంక్రీట్తో తయారు చేయబడిన వాల్స్ యొక్క థిక్నెస్. ఓకే. ఇంకపోతే థిక్నెస్ ఆఫ్ కాంక్రీట్ అట్ బాటమ్ ఓకే 400 అండ్ అదేవిధంగా విండ్ ఇంటెన్సిటీ మనకు 1.8 kN/m² ఇవ్వడం జరిగింది. లైనింగ్ ఓకే, దట్ మీన్స్ బ్రిక్ లైనింగ్ వచ్చేసి 100 mm. బ్రిక్ లైనింగ్లో ఎటువంటి ఇంక్లినేషన్ ఇవ్వం మనము, అదే యాజ్ ఇట్ ఈస్ అదేవిధంగా మనం ప్లేస్ చేస్తాము. అండ్ ఎయిర్ గ్యాప్ ఏదైతే ఉందో, ఎయిర్ గ్యాప్ తెలుసు కదా, ఈ మధ్యలో ఉండే ఎయిర్ ఓకే ఎయిర్ గ్యాప్, ఈ మధ్యలో ఉండే ఎయిర్ గ్యాప్ ఓకే 1 minute సెలెక్ట్ చేయలేదు. ఈ మధ్యలో ఉండే ఎయిర్ గ్యాప్, ఈ మధ్యలో ఉండే ఎయిర్ గ్యాప్ వచ్చేసి ఎంతంట 100 mm అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. ఓకే. ఇంకా ఏమేమి ఇచ్చాడు మనకు, లైనింగ్ ఓకే, లైనింగ్ ఇది వచ్చేసి దీని యొక్క థిక్నెస్ 100 mm. బ్రిక్ లైనింగ్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో దాని యొక్క థిక్నెస్ 100 mm. ఇక నెక్స్ట్ పోతే టెంపరేచర్ మనకి ఇవ్వడం జరిగింది 70 degrees Celsius. కోషోడా థర్మల్ ఎక్స్పాన్షన్ మనకి ఇవ్వకపోయినా కానీ 11 × 10⁻⁶ per degree Celsius. ఓకే. అండ్ ఓకే, ఇక్కడ మైనస్ అని ఉంది, మైనస్ లేదు ఇక్కడ, యాక్చువల్గా మైనస్ చేసేయండి. 11 × 10⁻⁶ అంటే ఎక్స్పోనెంట్ పవర్. ఇక్కడ -6కి మైనస్ ఉండేది, యాక్చువల్గా ఇక్కడ 6కి మైనస్ ఉండేది. ఓకే, ఇక్కడ రాయట్లేదు అందుకు, ఈ 6కి మైనస్ ఉండేది. అండ్ అదేవిధంగా యూనిట్ వెయిట్ ఆఫ్ లైనింగ్ ఏదైతే ఉందో అది 22 కాదనమాట, ఇక్కడ మనకు 20 ఎస్పెషల్లీ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనం 22 కాకుండా 20, అదర్వైజ్ ఇవ్వకపోతే మనం 22నే తీసుకుంటాం ఆబ్వియస్లీ. అండ్ అదేవిధంగా యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ మనకి ఇక్కడ ఎంత ఇవ్వడం జరిగిందంటే 210 × 10³ Nm² ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అది కూడా 2 × 10⁵ అనే చెప్పొచ్చు, బట్ స్లైట్లీ సమ్ వేరియేషన్ వచ్చింది. ఓకేనా. 2 × 10⁵ బదులు దీన్ని మనం ఎలా రాయొచ్చు, దీన్ని మనం 2.1 × 10⁵ రాయొచ్చా లేదా. సో ఆబ్వియస్లీ సమ్ మైల్డ్ స్టీల్ కాకుండా సమ్ అదర్ టైప్ ఆఫ్ స్టీల్ దేంట్లో అయితే యంగ్స్ మాడ్యులస్ ఎక్కువగా ఉందో అటువంటి టైప్ ఆఫ్ స్టీల్ యూస్ చేసామని చెప్పేసి దీని అర్థం, అంతే, ఇంకేం లేదు. ఇకపోతే సూటబుల్ డైమెన్షన్స్ అజ్యూమ్ చేసుకోవడము. సో ఇంకా మనకి ఏమేమి కావాలంటే ఎక్స్టర్నల్ డయామీటర్ మనకు ఆల్రెడీ ఓకే, ఇంటర్నల్ డయామీటర్ D0 4.4 meters, ఎందుకంటే ఇక్కడ 200 పోయింది, ఇక్కడ 200 mm, ఇక్కడ 200 అంటే టోటలీ 0.4 mm పోయింది, అంతేనా. సో కాబట్టి అది 3.6 ఉంటుంది, 3.6. అండ్ ఈ 4.8లో 8 4 పోయింది, ఇటు 4 పోయింది, అంటే టోటల్లీ 0.8 పోయింది. కాబట్టి 4 meters ఇక్కడ 4 meters, ఇక్కడ 4.8 meters, ఇక్కడ 4 meters, ఇక్కడ 3.6 meters. సో టోటల్లీ ఎక్స్టర్నల్ డయామీటర్ ఒక యావరేజ్ నేను తీసాను అనుకోండి, ఏమవుతుంది అప్పుడు పైన 4 కింద 4.8, 4 + 4.8/2 చేస్తే కనుక నాకు ఎంత వస్తుంది 4.4 వస్తుంది. సో అదే ఇక్కడ ఎక్స్టర్నల్ డయామీటర్ ఓవరాల్గా నాకు రాయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇంటర్నల్ డయామీటర్ ఒక యావరేజ్ తీసుకుంటే కింద ఒక 4 meters, పైన ఒక 3.6 ఇంటర్నల్ డయామీటర్కి సంబంధించి చెప్తున్నా. సో 4 + 3.6/2 చేస్తే ఆబ్వియస్లీ 3.8
8 వస్తుంది. సో ఇంటర్నల్ డయామీటర్ ఇది. అండ్ థిక్నెస్ ఆఫ్ వాల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే పైన 200 ఉంది, కింద 400 ఉంది. బేసికల్లీ యావరేజ్గా 300 mm అని చెప్పేసి తీసుకోవచ్చు. సో అంతే, ఇంకేం లేదు, ఈ డిఫరెన్స్ అంతవరకే. ఓకేనా. ఎక్స్టర్నల్ డయామీటర్స్ ఎప్పుడైతే మనకు వేరువేరుగా ఇస్తాడో అప్పుడు మనము ఈ విధంగా యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటాము, అంతేనా. అండ్ ఇంటర్నల్ డయామీటర్ 1 minute. ఓకే, బ్రిక్ లైనింగ్ సంబంధించి ఎక్స్టర్నల్ డయామీటర్ వచ్చేసి 3.4 ఉంటుంది. ఎందుకంటే 3.6లో అటు 200 ఇటు 200 పోతుంది. సారీ, అటు 100 ఇటు 100 పోతుంది, 3.4 అవుతుంది ఇది. అండ్ 3.4లో నుంచి అటు 100 ఇటు 100 పోతే 0.2 పోతే 3.2 meters వస్తుంది. ఓకే, సారీ, చాలా నాయిసెస్ వస్తున్నట్టున్నాయి. బేసికల్లీ నేను బయట కోర్ట్యార్డ్ ఏరియాలో కూర్చొని రికార్డ్ చేస్తున్న వీడియో కాబట్టి వెహికల్ సౌండ్ ఏమైనా వస్తే కనుక కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ఇంకపోతే మాడ్యులర్ రేషియో 280/3 సిగ్మా సిబిసి. మనకు M25 ఇచ్చాడు. M25కి ఎంత 8.5 కదా సిగ్మా సిబిసి. సో అదే నేను పుట్అవుట్ చేసిన తర్వాత నాకు ఎంత వస్తుంది M వాల్యూ అంటే 10.98 యాజ్ యూజువల్. అండ్ అదేవిధంగా పర్మిసిబుల్ స్ట్రెసెస్ నేను చూసుకున్నట్టయితే కనుక పర్మిసిబుల్ స్ట్రెసెస్ వచ్చేసి సిగ్మా సి ఇది 8.5, సిగ్మా ఎస్టీ స్ట్రెసెస్ స్టీల్ వచ్చేసి 230. ఓకే, యంగ్స్ మోడల్ ఆఫ్ స్టీల్ నా దగ్గర తెలుసు. ఈసీ నేను క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా, ఈసీ క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా. సో ఎం తెలుసు, ఈఎస్ తెలుసు, ఆబ్వియస్లీ ఈసీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ 19125.68 Nm². ఈ విధంగా యంగ్స్ మోడల్స్ ఆఫ్ కాంక్రీట్ కూడా నేను డిటర్మైన్ చేశాను. ఇకపోతే ఎసెంట్రిసిటీ. ఓకే, ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు M/W. ఆబ్వియస్లీ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు M/W. ఓకే, అండ్ M ఈజ్ ఈక్వల్ టు అంతే, M ఈజ్ ఈక్వల్ టు లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. బట్ మనకి ఇక్కడ ఇంటెన్సిటీ ఫార్ములా ఉంది కాబట్టి మనం D0/H అనే ఏరియాతో కూడా మల్టిప్లై చేస్తాము. సో దానికి సమ్ షేప్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కాబట్టి షేప్ ఫ్యాక్టర్తో కూడా మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఇది సర్క్యులర్ టైప్ ఆఫ్ సెక్షన్ కాబట్టి 0.7తో మల్టిప్లై అవుతుంది. ఇక మిగతాది విండ్ ఇంటెన్సిటీ వచ్చేసి 1.8. D0 ఎక్స్టర్నల్ డయామీటర్ మనం యావరేజ్గా తీసుకుంది 4.4. టోటల్ హైట్ మన క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది 70 meters. ఇక H/2 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే అది దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర యాక్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చిమ్నీ ఉంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర యాక్ట్ అవుతుంది. దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ లై చేస్తుంది, ఆబ్వియస్లీ రెక్టాంగులర్ పోర్షన్కి దాని యొక్క హైట్ హాఫ్ లోడ్ అది లై చేస్తుంది. సో ఆబ్వియస్లీ 70/2 వస్తుంది. ఈ విధంగా మొమెంట్ మనం డిటర్మైన్ చేసుకుంటే కనుక 1352.8 kN/మీటరు. అండ్ ఇక అదేవిధంగా గామా సి. ఓకే, W అంటే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ ప్లస్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ లైనింగ్. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ లైనింగ్లో ఈసారి మనం 22 తీసుకోకుండా 20 తీసుకుంటాము. అండ్ మిగతా వాల్యూస్ ఇంకా సేమ్గానే ఉంటాయి. ఓకే, ఎక్స్టర్నల్ మైనస్ ఇంటర్నల్ డయామీటర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ కూడా ఎక్స్టర్నల్ డయామీటర్ స్క్వేర్ మైనస్ ఇంటర్నల్ డయామీటర్ స్క్వేర్. ఓకే, ఇంటూ హైట్, ఇటు దాని యొక్క హైట్ వచ్చేసి 50గా మనం అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. క్వశ్చన్లో ఈ 50 అనేది ఇవ్వలేదు. బట్ ఏదైతే కాంక్రీట్ ఒక హైట్ ఉందో, కాంక్రీట్ షెల్ ఒక హైట్ ఉందో దానికంటే తక్కువగానే తీసుకోవాలి. అది ఏదర్ 60, 50 ఎంతైనా తీసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ 50గా అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, 50గా అజ్యూమ్ చేసుకుంటా, 50 meters అని చెప్పేసి. ఇక్కడ నేనేం చేస్తాను, దాని యొక్క యూనిట్ వెయిట్తో దాని యొక్క వాల్యూమ్ని మల్టిప్లై చేస్తాను. దాని ద్వారా నాకు వెయిట్ అనేది వస్తుంది, డిటర్మైన్ అవుతుంది. సో దట్ ఈస్ 7799 kN. ఈ విధంగా నేను M వాల్యూ W వాల్యూ తెలుసుకున్నాను కాబట్టి ఈ వాల్యూ కూడా తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ M చూసుకున్నట్టయితే 1741.6 mm. ఓకే, అండ్ ఇకపోతే డెరివేషన్ నుంచి డెరివేషన్ నేను ఏ ఫార్ములా వేసుకోవచ్చు, డెరివేషన్ నుంచి నేను ఈ ఫార్ములా వేసుకోవచ్చు. సో ఈ ఫార్ములాని మీరు బై హార్ట్ చేయాలని చెప్పాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ TS మైనస్ TC ఇంటూ π మైనస్ 5/2 ప్లస్ sin 2π/4 ప్లస్ MTS π/2 by TC minus TS into sin 5π plus π minus 5 cos 5 plus MTS π cos 5 చేస్తే మనం ఇక్కడ 5 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అజ్యూమ్ చేసుకుంటాం. దాని తర్వాత చెక్ చేసుకుంటాము. ఒకవేళ మనకు ఈ వాల్యూ అప్టైన్డ్ వాల్యూ కంటే ఎక్కువ వచ్చింది చెక్లో, అప్పుడు మనం ఏం చేస్తాం, 5 వాల్యూని కాస్త తగ్గించుకుంటాం. ఎందుకంటే ఈజ్ అనేది ఇక్కడ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 5 అన్నమాట, అంతే కదా. సో ఆబ్వియస్లీ ఎప్పుడైతే మనకు ఈ వాల్యూ ఎక్కువ వస్తుందో అప్పుడు మనం 5 వాల్యూ తగ్గించుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అజ్యూమ్ చేసుకుంటాం అనమాట ఈ 5 వాల్యూ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్లో. ఓకేనా, సో 70 degrees మనం అజ్యూమ్ చేసుకుంటే దాన్ని 70 degreesని మనం రేడియన్స్లో కన్వర్ట్ చేసామనుకోండి, ఏమవుతుంది 1.222 రేడియన్స్ అవుతుంది. అండ్ దాన్ని డైరెక్ట్గా మనం ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సమ్ ఈ వాల్యూ అనేది ఇంత వస్తుంది. సో దట్ ఈజ్
166.79. ఇది వచ్చేసి దేనికంటే తక్కువగా ఉంది. యాక్చువల్లీ మనకు అప్టైన్ అయిన వాల్యూ, ఈ వాల్యూ అనేది ఎస్టాబ్లిష్డ్ వాల్యూ అనమాట. ఇది ఏం చేంజ్ ఉండదు. సో దానికంటే ఇప్పుడు తక్కువ వచ్చింది కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ వాల్యూ అనేది సమ్ సార్ట్ ఆఫ్ అమౌంట్ అనేది తగ్గించాలి. సో ఎక్కువగా కూడా మరీ తగ్గించకూడదు, ఎందుకంటే మరీ ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు. సో 1 వాల్యూ అనేది నేను తగ్గిస్తున్నాను. దట్ ఈజ్ 70 ఉండేది నేను ఓకే తగ్గకూడదు, ఇక్కడ పెంచాలి. ఎందుకంటే ఈ వాల్యూ అనేది తక్కువ వచ్చింది కదా. సో కాబట్టి మనం 5 వాల్యూ పెంచాలి. సో నేను ఎంత పెంచాను, 74 degrees పెంచాను ఆల్మోస్ట్. ఇదొక జస్ట్ ఒక అంచనా మాత్రమే. అంచనాను బట్టి మనం ఇక్కడ ఒకసారి 5 వాల్యూ అజ్యూమ్ చేసుకుంటాం. దాని తర్వాత తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా దాన్ని బట్టి మనం ఈ 5 వాల్యూ అనేది ఫైనల్లీ అడాప్ట్ చేసుకుంటాం. ఒక్కసారి చేస్తాం అంతే. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ 5 ఈ వాల్యూ అనేది తక్కువ వచ్చింది. ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 5 కాబట్టి ఇక్కడ ఈ తక్కువ వచ్చింది కాబట్టి 5 అనేది ఇక్కడ ఆబ్వియస్లీ ఈ వాల్యూ ఎక్కువ రావడానికి 5 వాల్యూ అనేది ఇక్కడ పెంచాలి. 5 వాల్యూ అనేది ఆబ్వియస్లీ ఇక్కడ పెంచాలి, అంతే కదా. సో కాబట్టి నేను పెంచాను. ఎంత పెంచాను, 4 degrees పెంచాను. సో దాన్ని రేడియన్స్లో కన్వర్ట్ చేసుకుంటే నాకు ఎంత వచ్చింది, 1.291 రేడియన్స్ వచ్చింది. అండ్ అదేవిధంగా డెరివేషన్స్ నుంచి ఈ ఫామ్లో కూడా వస్తుంది. ఈ ఫామ్లో మనం ఎందుకు ఇస్తాం, బేసికల్లీ సిగ్మా సి క్యాలిక్యులేట్ చేయడానికి ఇస్తాం, అంతే కదా. 5 వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. టీసీ తెలుసు. టీసీ అంటే థిక్నెస్ ఆఫ్ కాంక్రీట్ షెల్, దట్ ఈస్ 300 mm యావరేజ్గా వచ్చింది. టీఎస్ అంటే 1% ఆఫ్ ద థిక్నెస్ మనం అజ్యూమ్ చేసుకుంటాం. సో టోటల్లీ అది థిక్నెస్ 300 ఉంటే 3 mmగా మనం థిక్నెస్ ఆఫ్ స్టీల్ని అజ్యూమ్ చేసుకుంటాం. ఈ విధంగా మనం అజ్యూమ్ చేసుకున్న తర్వాత టోటల్లీ డబ్ల్యూ వాల్యూ కూడా మనకు తెలుసు. ఇక్కడ 7799 × 10³ ఎందుకు వేస్తామంటే కిలో న్యూటన్లో న్యూటన్ కన్వర్ట్ చేయడానికి, కిలో న్యూటన్స్లో ఉండే కాస్త న్యూటన్లో కన్వర్ట్ అవ్వడానికి మనం 10³ మల్టిప్లై చేస్తాం. సో ఓవరాల్గా 4.669 Nm/m² వచ్చింది. ఇది వచ్చేసి మన పర్మిసిబుల్ స్ట్రెసెస్ కంటే కూడా తక్కువగానే ఉంది కాబట్టి స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ దగ్గర మనం సేఫ్గానే ఉన్నాము అని చెప్పి చెప్పవచ్చు. అండ్ అదేవిధంగా స్ట్రెసెస్ ఇన్ స్టీల్ దానికి సంబంధించిన ఫార్ములా వచ్చేసి ఇది కూడా డెరివేషన్స్ నుంచి వస్తుంది. m∑c × 1 - cos ∅ 1 + cos ∅ కాబట్టి దీని వాల్యూ వచ్చేసి 25.15 వచ్చింది. అండ్ ఇది కూడా 230 అంటే పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్ కంటే కూడా తక్కువగానే ఉంది కాబట్టి మనం సేఫ్ అని చెప్పేసి కంక్లూడ్ చేయవచ్చు. దీని ద్వారా సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డైమెన్షన్స్, దాని తర్వాత వెర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్, అదే కదా. ఇప్పుడు థర్డ్ స్టెప్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్. దీనికి సంబంధించిన స్ట్రెసెస్ ఇన్ స్టీల్ ఫార్ములా వచ్చేసి VS/1.6 EFI × D. వి అంటే ఇక్కడ షియర్ ఫోర్స్ని ఎలా డిటర్మైన్ చేస్తాం మనం, జస్ట్ ఏదైతే వెయిట్ మనం డిటర్మైన్ చేస్తామో అదేవిధంగా దీన్ని కూడా మనం డిటర్మైన్ చేస్తాం. సో ఆల్రెడీ విండ్ ఇంటెన్సిటీ ఉంది, దాని ఏరియాతో మల్టిప్లై చేస్తాము. సో షేప్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి షేప్ ఫ్యాక్టర్ కూడా మల్టిప్లై చేస్తాము. సో ఓవరాల్గా అది 388.08 kN మనకు అప్టైన్ అవుతుంది. ఇకపోతే A5 ఓకే, స్పేసింగ్ అనేది మనం ఎంతైనా అడాప్ట్ చేసుకోవచ్చు. సో బేసికలీ 150 mm హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తాం దాంట్లో 150 mm మనం మోడరేట్గా ఉంచుతాం వాల్యూ. సో 150 mmగా తీసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా నేను 12 mm డయామీటర్ బార్స్ అజ్యూమ్ చేసుకున్నానంటే దానికి సంబంధించిన ఏరియా ఎంత వస్తుంది నాకు, π/4 × 12² = 113.097 mm² వస్తుంది. సో స్మాల్ d అనేది ఇక్కడ యావరేజ్ డయామీటర్, దట్ ఈస్ 4.4 మీటర్. అంటే ఏదైతే క్యాపిటల్ D ఎక్స్టర్నల్ డయామీటర్ ఉందో, క్యాపిటల్ D0 ఉందో అదే ఇక్కడ స్మాల్ d అనమాట. దీంట్లో ఈ ఫార్ములాలో మనం పుట్ చేసే వాల్యూ. సో దట్ ఈస్ 4.4 మీటర్స్. మీటర్ క్యూబ్ mm కన్వర్ట్ చేసుకుంటే × 10³ మల్టిప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్ ఈ విధంగా మనం స్ట్రెసెస్ ఇన్ స్టీల్ డిటర్మైన్ చేస్తే కనుక 73.112 Nm/m² వస్తుంది. అండ్ అయితే పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్ కంటే కూడా తక్కువగా ఉంది కాబట్టి సేఫ్ అని చెప్పేసి కంక్లూడ్ చేయవచ్చు. సో దీంతో థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయ్యింది. అండ్ కంబైన్డ్ ఎఫెక్ట్ డ్యూ టు విండ్ ఫోర్స్ అండ్ టెంపరేచర్. సో దీంట్లో బేసికల్లీ మన వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ దగ్గర కూడా చెక్ చేయాలి స్ట్రెసెస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి తక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి. అండ్ అదేవిధంగా హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ దగ్గర కూడా సేఫా కాదని చెప్పేసి చెక్ చేయాలి. వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ దగ్గర 3 పొజిషన్స్ ఉంటాయి. వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ దగ్గర స్టీల్ అనేది మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్ దగ్గర కూడా మనం చెక్ చేయాలి, న్యూట్రల్ యాక్సిస్ దగ్గర కూడా. అండ్ అదేవిధంగా ఎక్కడ బాటమ్ మోస్ట్ ఫైబర్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనం చెక్ చేయాలి. బట్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ ఓన్లీ న్యూట్రల్ యాక్సిస్ దగ్గరే మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి న్యూట్రల్ యాక్సిస్ సంబంధించి ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములానే మనం అడాప్ట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఉండే A1 వాల్యూస్ A1, K1, P1 ఇవి మారుతాయి అనమాట. అంతే, దాని నుంచి ఇంకా ఏం డిఫరెన్స్ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ సంబంధించి మనం చూసుకున్నట్టయితే న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మన దగ్గర ఉండే ఫార్ములా వచ్చేసి K = -MP + √m² P² + 2 MPa. దీని నుంచి మనం K వాల్యూ
మనకు అప్టైన్ అవుతుంది. బట్ ఎం వాల్యూ అంటే ఆల్రెడీ మనం అప్టైన్ చేసుకున్న మాడ్యులర్ రేషియో. పీ వాల్యూ అనేది పర్సెంటేజ్ ఆఫ్ టెన్సైల్ అది రెయిన్ఫోర్స్మెంట్, అది టీఎస్/టీసీ చేస్తే మనకు వస్తుంది. సో ఓవరాల్గా 0.01 వస్తుంది. అండ్ అదేవిధంగా ఏ వాల్యూ వచ్చేసి దాని టీసీ మైనస్ D-/TC అన్నమాట. ఓకే, ప్రతి థిక్నెస్ ఆఫ్ కాంక్రీట్ దగ్గర ఎంత అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది ఆక్యుపై చేసింది, ప్రతి థిక్నెస్ దగ్గర ప్రతి స్టేజ్ దగ్గర ఎంత అమౌంట్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఆక్యుపై చేసింది. ఒకవేళ మనం ఏదైతే నామినల్ కవర్ ఉందో, ఏదైతే ఎఫెక్టివ్ కవర్ ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తే, ఎఫెక్టివ్ కవర్ మనం బేసికల్లీ 30 mm అడాప్ట్ చేసుకుంటే, లేకపోతే 35 mm 40 mm, సో మన రెసిస్టివ్ బట్టి ఎంతైనా మనం తీయవచ్చు. సో 30 mm మనం ఎఫెక్టివ్ కవర్ తీసేస్తే, సో అది థిక్నెస్ ఆఫ్ కాంక్రీట్ 300, ఎఫెక్టివ్ కవర్ 30/300 చేస్తే మనకు 0.9 అనే వాల్యూ వస్తుంది. సో ఓవరాల్గా ఈ విధంగా నేను పుట్అవుట్ చేసేస్తే నాకు కే వాల్యూ ఎంత వస్తుంది, 0.348 వస్తుంది. సో మీరు జస్ట్ వినడమే కాకుండా మీరు నోట్స్ కూడా మెయింటైన్ చేయాలి. నేను పీడిఎఫ్ కూడా ఆల్రెడీ అటాచ్ చేశాను ఫస్ట్ వీడియోలో ఏదైతే ఉందో డిజైన్ ఆఫ్ చిమ్నీస్ పార్ట్ 1లో. దాంట్లో మీరు ఈ నోట్స్ అంతా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రం ఈ వీడియో. దీంట్లో మీరు రన్నింగ్ నోట్స్ కనుక మీరు ఫాలో అయితే మీకు ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటుంది అనమాట. ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే పాజ్ చేసి వెనక్కి వచ్చి ఓకేనా వింటూ ఉండండి. ఒకవేళ మీరు నా వాయిస్ని ఫాలో కాలేకపోతే పాజ్ చేసి అప్పటి వరకు నోట్ చేసుకొని ఓకేనా వెళ్తూ ఉండండి. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని మీరు ప్రాక్టికల్గా చేస్తేనే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, ఈ విధంగా కే వాల్యూ మనం అప్టైన్ చేసుకుంటాం. కే వాల్యూ ఎందుకు మనకు సిగ్మా-C అండ్ సిగ్మా-S వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడానికి. సిగ్మా-C అండ్ సిగ్మా-S వాల్యూస్ ఎక్కడైనా ఒకటే, అంటే ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, విండ్ మనం చూసుకున్నట్టయితే దాంట్లో సిగ్మా-C సిగ్మా-S వాల్యూస్ ఫార్ములాస్ ఈ విధంగా ఉంటాయి అనమాట. అది ఏదర్ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర అయినా కానీ, మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్ దగ్గర అయినా కానీ, టెన్సైల్ ఫైబర్ దగ్గర అయినా కానీ ఫార్ములాస్ మాత్రం ఇవే ఉంటాయి అనమాట. కే వాల్యూస్ మనకు ఒక్కో పొజిషన్ దగ్గర మారుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకు కే వాల్యూ 0.348 వచ్చింది. ఇక మిగతాది ఈసీ వాల్యూ ఆల్రెడీ స్టార్టింగ్లో అప్టైన్ చేసుకున్నాం. ఆల్ఫా వాల్యూ 11×10⁻⁶, హైట్ వచ్చేసి 70. ఈ విధంగా చేస్తే కనుక మనకు 5.12 Nm/m², అండ్ అది 11.33 Nm/m². ఈ 11.33 ఎలా వచ్చింది, 8.5 కాస్త 11.33 ఎలా వస్తుందంటే 33.33% అనేది మన కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల పెంచాల్సి వస్తుంది. ఓకేనా, పర్మిసిబుల్ దాంట్లో పర్మిషన్ అనేది ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది ఆబ్వియస్లీ. సో హవెవర్ 8.5 కంటే ఈ 5.12 అనేది తక్కువగానే ఉంది. ఎలా చూడాలన్నా కానీ, ఒకవేళ 8.5 అన్నా కానీ ఈ 5.12 8.5 కంటే తక్కువగానే ఉంది. సో ఎలాగైనా అది సేఫ్గానే ఉంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అండ్ సిగ్మా-S దట్ ఈజ్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్, ES × A-K α/T. ఓకే, ఏ వాల్యూ అప్టైన్ చేస్తాం 0.9, కే వాల్యూ 0.348. ఈ విధంగా ఓవరాల్గా నేను 89.26 Nm/m² అప్టైన్ చేశాను. దట్ ఈజ్ లెస్ దాన్ 306. ఈ 230 కాస్త 306 ఎలా అయింది, ఓకే 33.33% ఇంక్రీజ్ చేస్తాను. అంటే దట్ మీన్స్ 1 + 0.33తో లేకపోతే 1.33తో నేను ఏం చేస్తాను, మల్టిప్లై చేస్తాను ఆ 230 వాల్యూని. ఈ విధంగా సేఫ్ అని చెప్పేసి నేను కంక్లూడ్ చేయవచ్చు. సో ఇది కూడా ఆల్రెడీ 306 కాకపోయినా కానీ 230 కంటే కూడా ఈ వాల్యూ ఏముంది, లెస్ దాన్గానే ఉంది ఎలాగైనా. సో ఈ విధంగా న్యూట్రల్ యాక్సిస్ దగ్గర కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్ దగ్గర ఉండే ఫార్ములా వచ్చేసి సిగ్మా-C × 1 + m-1 × P/K/2 - MP × A-K/K = EC/K α/T. ఈ ఈసీ అనేది ఈ ఈసీ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాంక్రీట్. బట్ ఇక్కడ ఈ సిగ్మా-C అనేది మనం ఎక్కడ వేస్తాం, ఏదైతే వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్లో మనకు అంటే సెకండ్ స్టెప్లో మనకు సిగ్మా-C ఏదైతే అప్టైన్ అయిందో ఆ వాల్యూ ఇక్కడ వేస్తాం అనమాట. బట్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసే సిగ్మా-C ఏంటి, దట్ ఈస్ డ్యూ టు కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ విండ్ అన్నమాట. ఇది డ్యూ టు టెంపరేచర్ అండ్ విండ్. ఓకే, ఇది వచ్చేసి వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్లో వచ్చే స్ట్రెసెస్ అన్నమాట. రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. అదేంది ఇక్కడ సిగ్మా-C వాల్యూ వేసుకుని మళ్ళీ సిగ్మా-C క్యాలిక్యులేట్ చేశారు అని చెప్పేసి మీకు డౌట్ రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు సాల్వ్ చేయడానికి. సో ఈ విధంగా ఫార్ములా వేసుకుంటాము. ఓకే, అండ్ ఈ విధంగా మాడ్యులర్ రేషియో, పీ వాల్యూ, ఏ వాల్యూ ఏం మారవు ఇంకా. సో హెన్స్ ఆ విధంగా మనం కే వాల్యూ బైనరీ ఈక్వేషన్ ఫామ్లో వేసుకొని అప్టైన్ చేసుకుంటాము. సో ఇది డైరెక్ట్గా మన క్యాల్సీలో వేసి మనం అప్టైన్ చేయొచ్చు ఈ వాల్యూ అనేది. ఓకే, దట్ ఈస్ 0.839 వస్తుంది అన్నమాట. ఈ విధంగా కే వాల్యూ వచ్చిన తర్వాత ఈ కే వాల్యూని పుట్అవుట్ చేస్తాము. ఈసీ
ఆల్ఫా టీ వాల్యూస్ అనేవి సేమ్గానే రిమైన్ అవుతాయి. కే వాల్యూ ఒకటే మారుతుంది, దట్ ఈస్ 0.839. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా కే వాల్యూ ఒకటే మారుతుంది, దట్ ఈజ్ 0.839. ఈ మిగతా వాల్యూస్ అన్నీ సేమ్గా ఉంటాయి. ఓవరాల్గా ఇవి కూడా ఓకే. ఇక్కడ మనకు మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్ దగ్గర ఇది సేఫ్ కాదు అని చెప్పేసి కంక్లూడ్ అయింది, ఎందుకంటే 12.36 వచ్చింది స్ట్రెస్. ఇక్కడ స్ట్రెస్సెస్ అనేవి అక్కడ ఎక్కువగా వస్తున్నాయి. సో ఆబ్వియస్లీ అక్కడ స్టీల్ అమౌంట్ అనేది పెంచాల్సి వస్తుంది ఇక్కడ. బట్ స్ట్రెస్సెస్ ఇన్ స్టీల్ ఏదైతే ఉందో, ఓకే, స్ట్రెస్సెస్ ఇన్ కాంక్రీట్ దగ్గర నాట్ సేఫ్ అయింది. కాబట్టి కాంక్రీట్ యొక్క థిక్నెస్ ఆర్ కాంక్రీట్ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం పెంచాల్సి వస్తుంది. సో నాట్ సేఫ్ అని చెప్పేసి కంక్లూడ్ చేస్తే చాలా అనమాట ఇక్కడ. దాని తర్వాత ఇంకేం చేయలేదు. అండ్ అదేవిధంగా మ్యాక్సిమం టెన్షన్ ఫైబర్. సో ఇక్కడ నాకు నాట్ సేఫ్ అని చెప్పేసి వచ్చింది. ఒకవేళ మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి మొత్తము, మీకు ఏమైనా 11.33 లోపు వాల్యూ వస్తే ఒకసారి నాకు కన్వే చేయండి. సో సిమిలర్లీ మ్యాక్సిమం టెన్షన్ ఫైబర్ దగ్గర దానికి సంబంధించిన ఫార్ములా వచ్చేసి సిగ్మా ఎస్ ఇంటూ పి బై ఎంపీ ఇంటూ ఏ మైనస్ కే బై కే మైనస్ కే బై 2. ఓకే, ఇక్కడ సిగ్మా ఎస్ అనేది వర్టికల్ రీఎన్ఫోర్స్మెంట్లో ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ అనమాట. ఆ వాల్యూ ఇక్కడ వేసుకుంటాం. దాని ద్వారా మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాం, దట్ ఈస్ 0.205. ఈ విధంగా సిగ్మా సి వాల్యూలో మనం కే వాల్యూ 0.205 పుట్అవుట్ చేసుకొని 3.02 అని చెప్పేసి అప్లై చేసుకుంటాం. హెన్స్ ఇట్ ఈస్ సేఫ్ అని చెప్పేసి కంక్లూడ్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఇక్కడ కే వాల్యూ 0.205 అని చెప్పేసి పుట్అవుట్ చేస్తాం. 112.38 వాల్యూ అప్లై చేసుకొని సేఫ్ అని చెప్పేసి కంక్లూడ్ చేస్తాం. దీంతో మన లాస్ట్ స్టెప్లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. లాస్ట్ స్టెప్లో ఫస్ట్ స్టెప్ అంటే వర్టికల్ రీఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన చెక్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హారిజాంటల్ రీఎన్ఫోర్స్మెంట్. సో హారిజాంటల్ రీఎన్ఫోర్స్మెంట్లో తేడా ఏముండదు. బేసికల్లీ న్యూట్రల్ యాక్సిస్, అదే వర్టికల్ రీఎన్ఫోర్స్మెంట్లో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఫార్ములా వేస్తాం కదా కే వాల్యూ కనుక్కోవడానికి, సేమ్ దాంట్లో కూడా ఇదే ఫార్ములా వేస్తాము. బట్ దీంట్లో చేంజ్ అయ్యేది ఏంటంటే పీ బదులు P1 వస్తుంది, ఏ బదులు A1 వస్తుంది. ఓకే, P1 ఎలా కనుక్కుంటామంటే మనము TS1/TC అనే ఫార్ములా ద్వారా కనుక్కుంటాం. TS1/TC వస్తుంది. TS1 ఏమవుతుందంటే ఏరియా అపాన్ స్పేసింగ్ అవుతుంది ఫార్ములా. ఏరియా అపాన్ స్పేసింగ్, థిక్నెస్ ఆఫ్ స్టీల్ కనుక్కోవడానికి ఏరియా అపాన్ స్పేసింగ్ ఫార్ములా ఇస్తాము. ఓకే, డయామీటర్ ఆఫ్ స్టీల్ వచ్చేసి 12 కాబట్టి 5/4 × 12² చేస్తే మనకి A5 కనుక్కుంటాము. అండ్ స్పేసింగ్ 150 కాబట్టి ఓవరాల్గా మనకు TS1 0.754 mm అప్టైన్ అవుతుంది. దీని ద్వారా మనము P వాల్యూ అనేది అప్లై చేస్తాం, దట్ ఈస్ 2.51 × 10⁻³ ఇక వర్టికల్లీ ఇప్పుడు మనం డిటర్మైన్ చేయాలి కాబట్టి ఎఫెక్టివ్ కవర్ కనుక్కోవడానికి ఎఫెక్టివ్ కవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే ఏదైతే స్పేసింగ్ మనం ఉంచుతామో మన అవుటర్ మోస్ట్ ఫైబర్కి టచ్ అవ్వకుండా సమ్ సార్ట్ ఆఫ్ స్పేసింగ్ అనేది ఉంచుతాం కదా కరోజన్ని మనం అవాయిడ్ చేయడానికి. సో ఆ స్పేసింగ్ హారిజాంటల్లీ మనకి ఎంత కావాలంటే ఇంత కావాలన్నమాట. సో వర్టికల్లీ ఫర్ సపోజ్ మనము 20 mm అని చెప్పేసి అడాప్ట్ చేసుకున్నాం. ఓకే, అడాప్ట్ చేసుకున్నాం. సో 20 mm అని చెప్పేసి అడాప్ట్ చేసుకున్నాం. సో ఓవరాల్గా ఓకే ఎఫెక్టివ్ కవర్ వచ్చేసి ఎంత తీసుకున్నాను 30గా తీసుకున్నాను అంతే కదా. స్టార్టింగ్లో నేను ఎఫెక్టివ్ D' అడ్జూమ్ చేస్తుంది 30 mm అని చెప్పేసి అడ్జూమ్ చేశాను. సో దాంట్లో నుంచి ఓకే ఎక్కడ వరకు ఉంటుంది ఆ రీఎన్ఫోర్స్మెంట్, దీంట్లో ఈ వర్టికల్ రీఎన్ఫోర్స్మెంట్లో హాఫ్ అండ్ హారిజాంటల్ రీఎన్ఫోర్స్మెంట్లో హాఫ్ కన్సిడర్ చేస్తాం. సో 30 - 20/2 - 12/2 ఏ విధంగా వస్తుందో ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం క్లియర్గా, అక్కడ చూడండి. సో ఈ విధంగా 14 mm అవుతుందన్నమాట. ఇది వచ్చేసి ఎఫెక్టివ్ కవర్, ఇది వచ్చేసి వర్టికల్ రీఎన్ఫోర్స్మెంట్ డయామీటర్, ఇది వచ్చేసి హారిజాంటల్ రీఎన్ఫోర్స్మెంట్ డయామీటర్. ఈ 12, 20, 30 అనేది బై 2 అనేది యావరేజ్ అనమాట. అంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ వరకు మనం తీసుకుంటాము. ఓకే, ఈ విధంగా 14 mm అని చెప్పేసి మనకు వాల్యూ వస్తుంది. సో హెన్స్ మనం కనుక్కోవాల్సింది అల్టిమేట్లీ ఏంది A1 వాల్యూ కదా. సో TC - D1'/TC. ఓకే, D1' - TC. D' అంటే ఎఫెక్టివ్ కవర్, D1' అంటే దీంట్లో ఉన్న హారిజాంటల్ రీఎన్ఫోర్స్మెంట్ కావాల్సిన ఎఫెక్టివ్ కవర్ అనమాట. ఈ విధంగా 0.9533 వాల్యూ మనకు వస్తుంది. అండ్ హెన్స్ కే వాల్యూ అనేది మనం దీని నుంచి ఏం రాయొచ్చు 0.2033 అని చెప్పేసి రాయొచ్చు. అండ్ హెన్స్ దాని వాల్యూలో పుట్అవుట్ చేసుకుంటే అదే ఫార్ములాలో పుట్అవుట్ చేసుకుంటే EC K1 ఆల్ఫాడీలో మారేదల్లా ఇక్కడ K1 వాల్యూ ఒకటే మాత్రమే కాబట్టి 2.99 Nm/mm² వస్తుంది. హెన్స్ ఇట్ ఈస్ సేఫ్ అని చెప్పేసి కంక్లూడ్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ES ఇంటూ A1 - K1 ఇంటూ ఆల్ఫా T. ఓకే, ఏ అనేది వాల్యూ మారుతుంది, ఇక్కడ ఏదైతే అప్టైన్ అయిందో ఆ వాల్యూ వేస్తాం అన్నమాట.
దట్ ఈస్ 0.9533. కే వాల్యూ ఇక్కడ మనకు అప్టైన్ అయిన వాల్యూ 0.2033 కాబట్టి హెన్స్ సిగ్మా ఎస్ వాల్యూ 121.275 Nm/mm². కంబైన్డ్ ఎఫెక్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఎంత వచ్చిన స్ట్రెసెస్ ఇన్ స్టీల్ వచ్చేసి 73.112 వచ్చింది, అంతే కదా. అండ్ ఇక్కడ వచ్చేసి 121.275 వచ్చింది. సో రెండింటిని కంబైన్డ్ ఎఫెక్ట్ మనకు చూసుకున్నట్టయితే 194 వస్తుంది. ఆ విధంగా చేసుకున్నా కానీ కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల 306.6 కంటే కూడా తక్కువగానే ఉంది. హెన్స్ ఇట్ ఈస్ సేఫ్ అని చెప్పేసి కంక్లూడ్ చేయవచ్చు. సో ఈ క్లాస్లో ఎంతవరకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.